చర్చిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురంలో లోక్సభ స్థానం నుంచి వైకాపా తరపున గెలిచి కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన గొప్ప నాయకుడు రఘురామకృష్ణరాజు అని చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఆశయంతో అవినీతి ప్రభుత్వాలను ఎండగట్టేందుకు రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేవారని చెప్పారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టిందని చెప్పారు. వైకాపా నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయనపై ఉసుగొల్పారని తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేసి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సోదరులు అనగాని శివప్రసాద్ తెలిపారు. కార్తీక మాసం పుణ్యస్నానాల నేపథ్యంలో నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలో ఉన్న బీచ్ లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సోదరులు అనగాని శివప్రసాద్ తెలిపారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో బీచ్కు వచ్చే అవకాశాలు ఉన్నందున అధికారులతో చర్చించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలాగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ మేరకు పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు అధికార సూచనల మేరకు తమ జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని ఆహ్వాన గడపాలని చెప్పారు. ప్రజలు తిరస్కరించిన వైసీపీ నాయకులు తీరు మారలేదని జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు రాసంశెట్టి మహేష్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు వ్యతిరేకంగా పాలన చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ గుర్తు చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ వైసీపీని ప్రజలు తిరస్కరించిన నాయకుల తీరు మాత్రం ఏమాత్రం మారలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. 5 నెలలు వెనక్కి వెళ్లి చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలు, పెట్టిన కేసులు, అక్రమాలు, అన్యాయాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రజలు తెలుసని అన్నారు. రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రేపల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదో బాధలో ఉన్నారు, దిగుల్లో ఉన్నారు. ఓకే, అవన్నీ అందరికీ అర్థమైనవే. వారి కార్యకర్తల సమావేశం అని చెప్పేసి కార్యకర్తలకి ధైర్యాన్ని నింపుకునే కార్యక్రమం చేపట్టారు. సంతోషం, అది వారి వ్యక్తిగత పార్టీ కార్యక్రమం కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈరోజు నిరుత్సాహంతో మా నాయకుడు ఎవరు అనే ఆందోళనలో వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఏదో ధైర్యాన్ని నింపడం కోసం మీరు పెట్టినటువంటి కార్యక్రమం, ఆ కార్యకర్తల సమావేశంలో మీ కార్యకర్తలకి ధైర్యాన్ని నింపుకోవాల్సినటువంటి సందర్భంలో 5 నెలలు అయినటువంటి కూటమి ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేయడం అనేది మీ మాటలకి నవ్వాలో తిరిగి కామెంట్ చేయాలో అర్థం కాని పరిస్థితి. వైసీపీ కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని పెద్ద పెద్ద గంభీరమైనటువంటి మాటలతో మీరు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అక్రమ కేసులు అంటారు. అసలు ఒక్క 5 నెలలు వెనక్కి వెళ్తే మీరు పెట్టినటువంటి కేసులు, మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణమైనవో, ఎంత ఘోరమైనవో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ప్రజలు మన్నలు పొందడానికి, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మీ రాజకీయ పార్టీని నడపాలి. కానీ ప్రజాస్వామ్యమా, ఇది రాజరికమా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకడలు ముందుకెళ్తున్నాయి. ఇది కూడా ఒకసారి ప్రజలు గమనించాలి. భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గ పార్టీలకు, నాయకులకు అవకాశం ఇస్తే రాష్ట్రం ఏమైపోతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు మా పాలనలో ఎంత ఇబ్బంది పడ్డారా, ఒకసారి మమ్మల్ని మేము విమర్శించుకుని మాలో తప్పులు ఏమన్నా ఉంటే సర్దిద్దుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. అది కదా రాజకీయ నాయకుల లక్షణం. 2 చోట్ల ఓడిపోయినా ప్రజల కోసం పోరాడి తిరిగి ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ గారు సరైన నాయకుడు పోరాడతారని నిరూపించుకుని 21 చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేటు సంపాదించినటువంటి గొప్ప నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు.
ఎంసీఏ ఆధ్వర్యంలో బాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఎంసీఏ సెక్రటరీ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. బాల దినోత్సవ శుభాకాంక్షలు. గత 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. బాలలో సృజనాత్మకతను వెలికితీసి దానికి సానపడటానికి పరీక్షలు పెట్టడం జరుగుతుంది. పై కూడా ఇలాగే ఎంసీఏ చేస్తుందని చెప్పి ఇదే విషయంలో ఇంకోటి మా ఎంసీఏ రిటైర్డ్ టీచర్స్ వింగ్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంత నిండుగా ఎంత అందంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళకి నాకు శుభ సందర్భంగా ఈ ఎంసీఏ తరఫున శుభాకాంక్షలు శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి దాత శ్రీ వేజల శ్రీరామ్ ప్రసాద్, వారి తండ్రి గారైనటువంటి ఆనందరావు గారి జ్ఞాపకార్థం ఈ బాల దినోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 12వ తేదీ జరిగినటువంటి చిత్రలేఖన పోటీ